వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్. నేను కావ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ లోనే ఉండడంతో బడ్జెట్ పెరిగింది. ఈ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ కు వడ్డీలు పెరగడంతో ఏఎం రత్నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అని చూస్తున్నారు ఏఎం రత్నం. ఇదిలా ఉంటే ఏపీలో ఈ మూవీ నుంచి 100 కోట్లు రాబట్టాలి అని అనుకుంటున్నారట. మరి ఏఎం రత్నం ప్లాన్ ఫలిస్తుందా? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా హరిహర వీరమల్లు. అందుచేత వీరమల్లు థియేటర్స్ లోకి వస్తే ఖచ్చితంగా భారీగా కలెక్షన్స్ వస్తాయనే టాక్ అయితే బలంగా ఉంది. కేవలం సినీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ సినిమానే చూసే అవకాశం ఉందని, అందుచేత బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని నిర్మాత ఏఎం రత్నం బలంగా నమ్ముతున్నారట. అందుకే ఏపీ థియేట్రికల్ రైట్స్ కోసమే 100 కోట్లు చెబుతున్నారు. ఇది హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకుని పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. నిజం చెప్పాలంటే వీరమల్లు కంటే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు భారీగా క్రేజ్ ఉంది. అందుచేత ఏఎం రత్నం ఆశిస్తున్నట్టుగా వీరమల్లుకు ఏపీ థియేట్రికల్ రైట్స్ కోసం 100 కోట్లు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరి ఏఎం రత్నం ప్లాన్ ఫలిస్తుందా? వీరమల్లుకు డిస్ట్రిబ్యూటర్స్ అంత ఇస్తారా? ఏం జరగనుందో అనేది ఆసక్తిగా మారింది.